ఏంటి పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆడు చేసే పనులు మా అన్న చేసే పనులు ఎలా ఉంటాయి? లేని పేదవాళ్ళందరికీ చూస్తున్నాడు. మొన్న ఈ మధ్యన బావలస్తయ్య అనే పాట పాడింది కదా, ఆమెకు కూడా పాప 2 లక్షలు ఇచ్చాడంట. అలా ఆమె ఇబ్బందులో ఉన్నప్పుడు మరి అటు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాయం చేశాడా? చేయలే. ఎవరికైనా లేనంటే ఇస్తాడు. ఇప్పుడు మనకు కనబడిపోయినా ఏదో 4 పక్కల నుంచి చేస్తున్నాడుగా మా అన్నయ్య కూడా. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి. ప్రస్తుతానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పనితీరు అంటే పవన్ గెలిచాక? నంబర్ 1 తీరు అదే ఉంది. నంబర్ 1 తీరు. ఓకే. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్న చెప్పేంత వరకు చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ రాష్ట్రంలో కనపడట్లేదు. ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. అదంతా ఉట్టిదే. 2 పక్కల ఇదే అదే తప్పే ఉంది చేసుకుంటే. మరి ఈ డబ్బులే కదా జనాలు ఖర్చు పెడుతుంది. ఒక నిమిషం బాబాయ్, అంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, మీరు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఉండాలి. ఎందుకు? మనకు జనాలు చేస్తున్నాడు కదా. ఓకే. నేను జనాలకి సాయం చేస్తున్నాడుగా, లేకపోతే అనుకోవచ్చు. అంటే బలంగా జన సైనికులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలి, భవిష్యత్తులో అయ్యే అవకాశం. నాన్న ప్రశ్న కూడా అదే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే మా పవన్ కళ్యాణ్. ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపించేంత శక్తి ఆయన దగ్గర ఉందా? ఆంధ్రప్రదేశ్ నడిపించే శక్తి ఎలా నమ్ముతున్నారు? ఆయన దగ్గర ఉందని. ఆయన దగ్గర నా దగ్గర నమ్మకం ఉంది. చివరికి ఒక దగ్గరనే కాదు అందరికీ చెప్తున్నాను, ఆయనకు ఉంది. చివరికి ఒక మాట మీ అభిప్రాయంలో ఏం చెప్తారు పవన్ గురించి? అంటే జై జనసేన, పక్కా పవనిజం అదొకటి. నెక్స్ట్ ఒకవేళ సీఎం ఆయన అవ్వపోయినా ఈయనకైతే ఉంటుంది.